హైదరాబాద్ మహానగరంలో హైడ్రా సృష్టిస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో హేమీల నిర్మాణాలు నేలమట్టం అవుతున్నాయి. ఒకవైపు ఆక్రమణల జాబితాలో విద్యాసంస్థలు ఉండడం, మరోవైపు సామాన్య జనానికి కూడా నోటీసులు అందడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ నాయకులు దీనిలో ఉండడంతో రాజకీయ రంగు పులుముకునే పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రానే హై టెన్షన్. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాళాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నామని సిఎస్ శాంతికుమారి తెలిపారు. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, వాల్టా తదితర శాఖ విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో కొంత గందరగోళం నెలకొనడంతో దీన్ని నివారించడానికి ఓఆర్ఆర్ పరిధిలో అన్ని విధాల ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని సిఎస్ ఆదేశించారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో నేరెడ్కు వెస్ట్ జోన్కి సంబంధించినటువంటి బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ సారథ్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సామాన్య ప్రజలు, బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే చెరువులు, నాళాల ఆక్రమణలు గురి కాకుండా కూడా చూసే పలు సూచనలు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వినవించారు. సామాన్య ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా చూస్తుందని అన్నారు ఆయన. హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బాలాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి చెరువులు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదులు అందడంతో ఇప్పుడు హైడ్రా కన్ను మహేశ్వరంపై పడింది. ఒకవైపు పార్టీలను చూడడం, వ్యక్తులను చూడడం, ఆక్రమణలు మాత్రమే చూస్తామని సీఎం అనడంతో హైడ్రా ఇంకా రెచ్చిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చందనా చెరువు, పెద్ద చెరువు, మంత్రాల చెరువు అధికారులతో కలిసి పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొత్తగా ఏర్పడిన ఈ హైడ్రాకి మన బిల్డర్స్ అసోసియేషన్, నాడ్కో వెస్టర్న్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున మన అందరం కూడా సపోర్ట్ చేద్దామని చెప్పి మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మీరు చేసాక కూడా అందరూ కూడా సపోర్ట్. ఈ చెరువులు, నాలాలు ఎక్కువగా మునిగిపోవడానికి కారణం ఏమిటో మనం మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో సెల్లార్ లేకుండా మరి ఇంకొక స్ట్రిక్ట్గా మార్చి సెల్లార్ని మరి వితౌట్ ఫైర్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మేము దీని మీద చాలా నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దాదాపు దగ్గరదాకా వచ్చింది కానీ అది ఇంప్లిమెంటేషన్ కాల. ఈ సెల్లార్ తవ్వటం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాలనీస్లో 2 ప్లాట్లు 3 ప్లాట్లు తీసుకొని అక్కడ సెల్లార్ తవ్వడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు బిల్డర్స్. ఓ పక్కన అక్కడ సెల్లార్ తవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది, రాళ్ళు అవన్నీ కిందంతా స్టోర్ ఉండటం, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అదొకటైతే. రెండోది ఏదైనా వర్షం పడినప్పుడు పక్కన కాంపౌండ్ వాళ్ళకి కూడా ప్రాణ నష్టం జరగడం,
ఇప్పుడే మనందరం కూడా డిస్కస్ జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ హైడ్రాకి మన బిల్డర్స్ అసోసియేషన్ నాడ్కో వెస్టర్న్ బిల్డర్స్ ఒకవైపు హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న కూల్చివేతలు సంచలనంగా మారుతున్నాయి. మరోవైపు చెరువులు ఆక్రమించుకున్న వారిలో సామాన్య జనం కూడా ఉండడం, ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళందరికీ కూడా హైడ్రా నోటీసులు జారీ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. అలాంటి నోటీసులు అందుకునే వారిని రాజకీయ నేతలు పరామర్శించడంతో ఇది రాజకీయ రంగు పొలుముకుందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న హస్మత్పేట చెరువు సమీపంలోని స్థానికులను పరామర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా చేపడుతున్న ఆపరేషన్తో సామాన్య జనాలు వారంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తమకు ఎఫ్టీఎల్కు ఎటువంటి సంబంధం లేదని వారు వాపోతున్నారు. కావాలనే హైడ్రాను కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారని, దాదాపు 36 కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతుందని కొంతమంది ఫ్లాట్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదంబర్పేట్ మున్సిపాలిటీ ఫహతుల్లాగూడ సర్వే నంబర్ 125లో 1 ఎకరా 36 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకున్నటువంటి తమ ఇళ్లను హైడ్రా నుండి పరిరక్షించాలని ఎన్నో సంవత్సరాల క్రితం తమ పిల్లల భవిష్యత్ కోసం ఫ్లాట్లను కొనుగోలు చేశామని, ఇప్పుడు తమకి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. కింద పెడితే సర్వే నెంబర్ 36 దాన్ని వెరిఫికేషన్ చేయమంటే ఈ సర్వే నెంబర్ 125 పత్తులగూడ విలేజ్ ఏదైతే ఉందో ఇది చెరువుకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎక్స్టెంట్ 1 acre 36 గుంటాస్. దాంట్లో 36 ప్లాట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అప్రూవ్డ్ లేఅవుట్. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ కిందికి వస్తుంది. అసలు యాక్చువల్ గా దీనికి ఉప్పల్ ఈ చెరువుకు సంబంధించిందే కాదు, ఆ మండలం కూడా సంబంధం లేదు. ఎంఆర్ఓ గారు కూడా క్లియర్ కట్ చెప్పినారు. అసలు యాక్చువల్ గా ఈ ఎఫ్టీఎల్ దిమ్మెలు దీంట్లో ఓన్లీ ఉప్పల్ కిందికి వస్తాయి, అసలు దీనికి సంబంధం లేదని కూడా చెప్పారు. ప్లస్ మేము కొన్నది ఎప్పుడు మోర్ దెన్ 20 years 2003లో కొన్నాం. లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లస్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం. మరి ఎల్ఆర్ఎస్ కూడా చేసినాం లక్షల రూపాయలు పెట్టి. కానీ ఇప్పుడు వచ్చేసేసి ఏదో ఎఫ్టీఎల్లోకి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి అనవసరంగా ఏదో కొంతమంది కావాలన్న ఉద్దేశంతో ఏదో క్రియేట్ చేసేసి అది చేసి ఇది చేసారు అని చెప్తారు. క్లియర్ కట్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ రెవెన్యూ రికార్డ్స్ లోనే 10 ఎకరాల 15 గుంటల్లోనే ఉంటే ఏది సర్వే నెంబర్ ఏది మన 36 సర్వే నెంబర్ ఏదైతే చెరువు ఉందో దాంట్లో ఓన్లీ 10 ఎకరాల 15 గుంటలే ఉంది. ఈ సర్వే నెంబర్ 125 పత్తులగూడ విలేజ్ ఏదైతే ఉందో ఇది చెరువుకు ఎలాంటి సంబంధం లేదు. అది ఎక్స్టెంట్ 1 acre 36 గుంటాస్. దాంట్లో 36 ప్లాట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అప్రూవ్డ్ లేఅవుట్. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం అబ్దుల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దుండిగల్లోని MLRIT కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. చిన్న దామోదర చెరువు FTL బఫర్ జోన్లో కాలేజీ నిర్మించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. చెరువు FTL బఫర్ జోన్లో MLRIT కాలేజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆక్రమించి కట్టారని హైకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు గతంలో భవనాల్ని కూల్చివేశారు. మళ్లీ భవనాలు నిర్మించడంతో అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. చెరువులు, కుంటలు, నాలాల ఇక FPL బఫర్ జోన్లో కూడా ఆక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఒక్క హైదరాబాద్కే కాకుండా తెలంగాణలోని వేరే జిల్లాలకు కూడా పాకింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆక్రమణదారుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తిస్తూ హడలు పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నాళాల స్థలాలనే కాదు గుట్టలు తవ్వి ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించి కొందరు గతంలో అమ్ముకోవడం కూడా జరిగింది. హైదరాబాద్లో ఇక్కడ కూడా ఆక్రమణల తొలగింపు ప్రారంభం అవుతుందేమో అని భయపడుతున్నారు ఆక్రమణదారులు.
హైడ్రా ఆపరేషన్తో హైదరాబాద్లోనే కాకుండా ప్రతి చోట కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకంగా అందరూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ఏంటి పరిస్థితి? మనం చూసాం కొద్దిసేపటి క్రితం దుర్గం చెరువు ఆ ప్రాంతాల్లో కూడా, ఆ కాలనీల్లో కూడా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది, వాళ్ళకి నోటీసులు ఇచ్చిందని. ఒక హైదరాబాద్లోనే కాదు, పరిసర ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా భయం పట్టుకుంది అందరికీ. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి హైడ్రాకి సంబంధించి? థ్యాంక్ యూ చందు. మొత్తానికి హైదరాబాద్లోని హైడ్రా ముఖ్యంగా కబ్జాదారులు అలాగే అక్రమార్కుల గుండెల్లో ప్రస్తుతం రైలు అయితే పరిగెట్టిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా తన ప్రతాపం అయితే చూపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ సరిహద్దుల్లో అంటే ఓఆర్ఆర్ లిమిట్స్ లోపల చూసుకున్నట్టయితే చాలా మటుకు ఏదైతే చెరువుల కబ్జాలకు సంబంధించి నిర్మించిన భవనాలు మొత్తం కూడా పూర్తిగా హైడ్రా అయితే నేలమట్టం అయితే చేసింది. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక 4 రోజుల క్రితం కూడా ఏదైతే మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్తో సహా ప్రతి ఒక్కటి కూడా నేలమట్టం చేసింది. అలాగే మరొక పక్క ఈరోజు ఏదైతే దుర్గం చెరువుకు సమీపించి సుమారు 16 ఎకరాల్లోని ఇప్పటికీ 204 ఏదైతే నిర్మాణాల్లో సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఈ నోటీసులు ఇచ్చిన కారణంగా వాళ్ళందరూ 30 రోజుల్లోని ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేలమట్టం చేయాలంటూ కూడా అధికారులు అయితే సూచించారు. ఒకవేళ 30 రోజుల్లో కనుక వాళ్ళు ఇవి నేలమట్టం చేయకపోతే వాళ్ళు వచ్చి ఏదైతే ఈ డిమాలిజేషన్ చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టే ఈ రోజు ఇచ్చిన దుర్గం చెరువుకు సంబంధించి ఏదైతే ఈ కబ్జా జరిగిందో ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఏదైతే తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం కూడా ఇదే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అయితే ఉంది. ముఖ్యంగా తన ఇంటికి కూడా నోటీస్ అయితే ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అయితే స్పందించారు. 2015లో తను ఈ నివాసం కొన్నానంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తను ఈ నివాసం కొనే సమయంలోనే ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందో లేదా అనే విషయం తనకైతే తెలియదంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఏదైతే అధికారులు దీన్ని కొలతలు వేసిన తర్వాత ఒకవేళ ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే కనుక తన నివాసాన్ని కూడా ఖచ్చితంగా కూల్చేయచ్చు అంటూ కూడా ఆయనైతే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే హైడ్రా చూపిస్తున్న దూకుడికి రెవెన్యూ అధికారులు కూడా కదిలేరు. అలాగే మరొక పక్క ఇప్పటికే హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే సీఎస్ శాంతి కుమారి కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైడ్రా అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే హైకోర్టుకు సంబంధించిన చట్టపరంగా ఏదైనా సరే హైడ్రా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆమె అయితే సూచించారు. మరొక పక్క ఇప్పటికీ రేవంత్ రెడ్డి కూడా దీనిపై పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యంగా చెరువులు కాపాడేందుకే ఈ హైడ్రా పెట్టామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ చెరువులను కాపాడే క్రమంలోనే చాలా ఒత్తిళ్ళకైతే గురవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకి వచ్చే ఒత్తిళ్లు కూడా ఎక్కడ తొలగకుండా ముందుకు సాగాలంటూ కూడా ఇప్పటికే సీఎస్ శాంతి కుమార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో కూడా హైడ్రా ఒక్కొక్కటిగా అయితే కోలుగొడుతున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు ఈ హైడ్రా దూకుడికి ప్రస్తుతం సామాన్య ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హైదరాబాద్లో సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఏదైతే బఫర్ ఎఫ్టీఎల్ జోన్లోని ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఈ నిర్మాణాల్లో చాలా తక్కువ ధరకి అలాగే ఫ్రీలాన్స్ పేరుతో చాలా మటుకైతే వీళ్ళందరికీ విక్రయించారు. వీళ్ళందరూ కూడా బ్యాంకు సహాయంతో లోన్లు తీసుకుని వీళ్ళందరూ ఎక్కడన్నా ఏ ఫ్లాట్లు అయితే కొనడం జరిగింది. ఇప్పుడు ఏదైతే హైడ్రా అధికారులు వీటన్నిటిని కూల్చేస్తున్న క్రమంలో వాళ్ళు ఒక అయోమయ స్థితిలో పడ్డారు. ఎందుకంటే ఒక పక్క బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారు, అలాగే మరొక పక్క ఇప్పుడు హైడ్రా అధికారులు తమ నివాసాలను కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనే సంసిద్ధంలో అయితే ప్రస్తుతం ప్రజలైతే ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూడా ఒక పునరాలోచన అయితే చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా దూకుడికి మరొక పక్క ఏదైతే అధికారులు తమ చేతి వాటం కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కోల్చకుండా ఉండేందుకు కొంతమంది బిల్డర్స్ని అధికారులు కాంటాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా తమకు సంబంధించిన ఈ నిర్మాణాలు కూల్చివేయకుండా ఉండేందుకు లంచాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సీఎం దృష్టికి వెళ్ళిన తర్వాత సీఎం కూడా దీనిపై ముఖ్యంగా సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ చేతివాటం చూపిస్తారో ఎవరైతే లంచాలు డిమాండ్ చేస్తారో వీళ్ళందరినీ కఠినంగా శిక్షించేందుకు ఇప్పటికే ఏసీపీ విజిలెన్స్ అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కంపల్సరీ వాళ్ళని పట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే విజిలెన్స్ అలాగే ఏసీపీ అధికారులకు అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా దూకుడికి ప్రస్తుతం కబ్జాదారులు అలాగే ఎవరైతే చెరువులు కబ్జా చేశారో వీళ్ళందరికీ రైలు పరిగెడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులు కాపాడేందుకే హైడ్రా ముందుకు వెళ్తుందని అయితే చెప్పొచ్చు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.